అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచార మాస ఫలితాలను అన్ని లగ్నాల వారికి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మీకు సామాజిక ఫలితాలు, గ్రహముల స్థితి, వీక్షణం, డిగ్రీలు వీటికి సంబంధించిన వివరాలు కావాలంటే సపరేట్ వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా సమాజంలో ఏం జరగడానికి అవకాశం ఉంది, ఇంతకుముందు మనం చెప్పిన వాటిలో జరిగిన అంశాలు ఏవేవి తెలుసుకోవాలనుకుంటే ఇంకొక వీడియోలో సపరేట్గా ఉంటాయి వివరాలు. ఇంకా సామాజిక ఫలితాల వీడియోలో కొన్ని అంశాలు మిస్ అయ్యాయి, అంటే ఎక్కువ విషయాలు ఉన్న కారణంగా ఒకటి రెండు విషయాలు అక్కడ నేను చెప్పలేకపోయాను. మిస్ అయిన అంశాలను ఇక్కడ ఒకటి రెండు సింపుల్గా చెప్పుకొని తర్వాత మనం అన్ని లగ్నాలకు లగ్న మాస ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మిస్ అయిన అంశాలు ఏంటి అంటే, ప్రయాణ అనుకూలతలు పెంపొందిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు అని మనం చెప్పుకున్నాము. అంటే ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పడంతో పాటు ప్రయాణ అనుకూలతలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా ఏపీలో చూస్తే దాదాపు 400 కొత్త బస్సుల దాకా వేశాము అని ప్రభుత్వం చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వం గురించి చూసుకుంటే రాబోయే 4 సంవత్సరాల కాలంలో 3000 నుంచి 4000 వరకు కొత్త రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మన రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కూడా కొత్త రైల్వే లైన్లు కూడా ఒక 8 రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రపోజల్స్ చేసుకున్నారు. ఇంకా కొత్తగా 4 ఎయిర్పోర్ట్లను ఏపీ తెలంగాణలో ప్రారంభం చేయాలని కూడా చెప్పారు. సో ప్రయాణాలకు సంబంధించి కొత్త ప్రపోజల్స్ ఏమున్నాయో కొన్ని చేయగలిగినవి ప్రారంభం చేశారు. భవిష్యత్తులో చేయాల్సిన వాటికి ప్రణాళికలు కూడా ఇదే నెలలోనే అందరికీ తెలియజేశారు. ఓకే, ఇది ప్రయాణాలకు సంబంధించి మనం ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయని చెప్పింది. ఇంకొక విషయం, స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, దాడులు కావచ్చు, వీటికి సంబంధించి మనం సూర్యుడు వృషభ సంచార ఫలితాలతో పాటు గ్రహకూటమి వీడియోలో కూడా కొంత వివరణ అయితే ఇచ్చాము. కానీ పూర్తి వివరాలు కావాలంటే అసలు ఆ వీడియో ఎక్కువ మంది చూడలేదు, నేను ఎక్కువ మందికి దాన్ని సజెస్ట్ కూడా చేయలేదు, ఎక్కడ చెప్పడం కూడా జరగలేదు. కానీ శని కుంభ సంచార వ్యక్తిగత ఫలితాల్లోని ఒక వీడియో చేసి పెట్టాను. నేను ఆ వీడియో కింద లింక్లో కూడా మీకు ఇస్తాను. ఆ వీడియోలో మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. స్త్రీల మీద కావచ్చు, చిన్నపిల్లల మీద కావచ్చు, ఈ ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, కొంత ఇబ్బందికరమైన అంశాలు జరగడానికి అవకాశం ఉంది, మోసపోవడానికి, దాడులు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది మనం స్పష్టంగా చెప్పి ఒక వీడియో చేశాము. ఆ వీడియో చూడడం కూడా ఎక్కువ మంది చూడలేదు. మాటిమాటికి చెప్పే విషయం కాదు కాబట్టి నేను కూడా ఎక్కువ మందికి సజెస్ట్ చేయలేదు. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ వీడియో లింక్ అయితే నేను కింద ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కావచ్చు, డిస్క్రిప్షన్లో కావచ్చు. ఏ కారణంతో జరుగుతున్నాయి అనే దానికి సంబంధించిన వివరాలు కావాలంటే జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ఎందుకు ఇలా జరుగుతోంది సమాజంలోని ఎవరికైనా సరే సందేహం వస్తుంది, దానికి కారణాలు కావచ్చు, వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్న వాళ్ళు, తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఆ వీడియో చూడండి. ఈ 2-3 విషయాలు మాత్రమే సామాజిక ఫలితాల వీడియోలో చెప్పడం నేను మర్చిపోయాను. ఇంకా మనం అన్ని లగ్నాల వాళ్ళకి లగ్న మాస ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా మేషలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడి సింహ సంచారాన్ని అనుసరించి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన సూర్యుడు సింహ సంచార మాస ఫలితాలని మేషలగ్నం వారికి ఎలా ఉంటుంది మనం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. 70% కంటే ఎక్కువగా అనుకూలం ఉన్న నెలగానే ఈ నెల మనం గోచారం రీత్యా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన ఫలితాలన్నీ మీ జన్మజాతకం రీత్యా జరుగుతున్న దశాభుక్తులను అనుసరించి జరగడానికి అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయి అనుకూలతతో ప్రారంభమై కొంత అసంతృప్తితో ముగిసే నెలగానే ఈ నెలను మనం చూసుకోవాల్సి ఉంటుంది. మేషలగ్నానికి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఎంత అనుకూలంగా ఉంటున్నారో అంతే మానసికమైన అసంతృప్తితో కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పెద్దగా వ్యత్యాసం కనిపించదు. కానీ మానసిక పరమైన ఒత్తిడి కావచ్చు, అసంతృప్తి కావచ్చు, కొంత తగ్గడానికి అవకాశం ఉంది. అనుకూలతలు పెరగడంతో పాటు దానికి తగిన విధంగా ప్రతికూలతలు కూడా సమానంగా ఏర్పడుతూ వచ్చే నెలగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. గత ఒక నెల నుంచి ఆలోచనలు అయితే పనిచేస్తున్నాయి, కానీ దానికి అంటే సమస్య కనిపిస్తుంది, పరిష్కారం కనిపించలేదు, ఏం చేయాలని గత నెలగా ఇంచుమించు ఒక రకమైన స్తబ్దత అయితే కొనసాగుతూ వచ్చింది. ఈ నెలలో మొదటి 20 రోజులు సమస్యల పరిష్కారానికి కూడా పూర్తిగా అవకాశం ఉంటుంది. మన సమస్యను మనమే పరిష్కరించుకుంటూ వెళ్ళిపోవడానికి ఏదైతే గత ఒక నెల నుంచి మనకు అర్థమవుతూ వచ్చిందో ఇది సమస్య అని సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పాటు చేసుకోవడానికి, అడుగు ముందరికి వేయడానికి, ఆలోచనలను అమలు చేసుకుంటూ వెళ్ళడానికి కూడా అవకాశం లభిస్తుంది. ఏదైతే కొన్ని సమస్యలు మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయో ఈ సమస్యల పరిష్కారానికి మనం ఈ నెలలో అడుగులు ముందరకు వేయచ్చు. ఆలోచించుకుంటూ అయితే కూర్చోవద్దండి. ఇంతకు మించిన మంచి సమయం మళ్ళీ
ఇప్పట్లో రాదు. కాబట్టి మొదటి 20 రోజులను చకచక మీ ఆలోచనలు అమలు చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మేషలగ్న జాతకులకి సూచన. ఈ సమస్యల పరిష్కార క్రమంలో కొంత ధనం వ్యయమైతే ఉంది. ఖర్చు వైపు చూసుకోవద్దండి. అలాగని చెప్పి అనవసర ఖర్చులు పెట్టద్దండి. ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టే ప్రయత్నం మాత్రమే చేయండి. ఏ మాత్రం ధనం ఖర్చు విషయంలో నిర్లక్ష్యం వహించినా మీ స్థాయి దాటి, మీ పరిమితి దాటి ధన వ్యయం అయితే జరగడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఎవరైనా మనల్ని ధనపరమైన విషయాల్లో మోసం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆడంబరాల వైపు చూడకుండా అవసరాల కోసం మాత్రమే ధన వ్యయం చేసుకుంటూ వెళ్ళండి. ఖర్చులు అయితే ఉన్నాయి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే చూడండి. ఆడంబరాల వైపు ప్రయత్నం చేయొద్దు, ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంకా ఈ నెలలో మీ సమస్యల పరిష్కారం కోసం అయిన వాళ్ళు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మీ కింద పని చేసే వాళ్ళు కావచ్చు, మీ యొక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు కావచ్చు, అందరి సహకారం అంది. సామాజిక సహకారం కూడా కొంతవరకు అంది. మీ సమస్యల పరిష్కార మార్గంలో చకచక అడుగులు ముందరికి పడడానికి అవకాశం ఉంది. ఎవరిని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వాళ్ళతో మనకి ఇబ్బందే కలిగినా కూడా ఇప్పుడు ఎవరైనా కలిసి వస్తే కలిసి వచ్చిన వాళ్ళను కలుపుకుంటూ సమస్యల పరిష్కారం వైపు చకచక అడుగులు ముందుకు వేసే ప్రయత్నం అయితే చేయండి. అన్ని పనులు విజయం వైపే సాగుతాయి. అన్ని పనులు విజయం వైపే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పనులు చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అత్యద్భుతమైన అవకాశం. పనులు పూర్తి చేసుకోవడానికి కావచ్చు, సమస్యల పరిష్కారాల కోసం కావచ్చు. ఇంత మంచి సమయం మనకు చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఈ మంచి సమయాన్ని, అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. పిల్లల విషయంలో వస్తున్న సమస్యలు కానీ, పిల్లల కారణంగా వస్తున్న సమస్యలు కానీ పరిష్కారానికి మనకు మార్గం సుగమం కావడానికి అవకాశం ఉంది. చక సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మనం చేయకపోయినా దానికి ఎదుగా సమస్యల పరిష్కారం కావడానికి మనకు ఆలోచనలు రావడం కావచ్చు, వ్యక్తుల సహకారం రావడం కావచ్చు, లేదా పిల్లలే సహకరించడం కావచ్చు, పరిస్థితులు అనుకూలిస్తూ వస్తాయి. దీంతో పాటు విద్యార్థులకు అత్యద్భుతమైన సమయంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ నెల ఖచ్చితంగా మీ ప్రయత్నాలు అనుకూలించడానికి అవకాశం ఉంది. ఫారిన్ ట్రిప్కి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే మొదటి 20 రోజుల లోపల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత అంత అనుకూలంగా ఉండట్లేదు. ఇంకా ఈ నెలలో ఏర్పడే మరొక అత్యద్భుతమైన అనుకూలత, రుణ సంబంధ సమస్యల పరిష్కారం కోసం మార్గాలు ఏర్పడతాయి. రుణాలు తీర్చడానికి అవకాశం ఉంది. లేదా తీర్చలేని రుణాలైతే వాటిని ఈ రూపంలో కాకుండా ఇంకొక రూపంలో ఏదైనా సమస్య పరిష్కారానికి అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి రుణ సమస్యల పరిష్కారం కోసం మేషలగ్నం వాళ్ళు ఈ నెల ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అనుకూలత ఏర్పడడానికి, సమస్య పరిష్కారానికి మార్గం లభించడానికి అవకాశం ఉంది. ఇంకా తీర్థయాత్రలు కావచ్చు, దైవ సంబంధ కార్యక్రమాలు కావచ్చు, ఏదో ఒకటి ప్లాన్ చేసుకొనైనా సరే చేసుకోండి. ఈ సమయంలో మీరు వేసే అడుగు కారణంగా మనకు గోచారం రీత్యా పాపగ్రహాల సమస్యల కారణంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ నెల మీరు చేసే తీర్థయాత్రలు కావచ్చు, దైవ సంబంధ కార్యక్రమాలు కావచ్చు, పాపగ్రహ దోషాలను తొలగించడానికి సహకారం ఇస్తాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి ఆపుతూ పీడిస్తూ ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి ఈ నెల మీరు చేసే దైవ కార్యక్రమాలు సహకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, మీ ఆసక్తిని అనుసరించి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది. ప్రయత్నం చేయండి. చిన్న ప్రయత్నంతోనే ఎక్కువ అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నెలలో అయితే మీరు ఉద్యోగం విషయంలో అయితే శుభవార్తలు వింటారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒకటి మీరు ఎదురు చూసిన స్థాయి కంటే కాస్త ఉన్నత స్థితిలో ఉన్న ఉద్యోగమే లభించడానికి అవకాశం ఉంది. ఇంకా వ్యాపారస్తుల విషయం గత నెలగా పీల్చి పిప్పి చేసేసిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఒక్క రూపాయి రాకుండా ఏం జరుగుతుందో అర్థం కాకుండా వ్యాపారస్తులు ఒక రకమైన స్తంభనలో అయితే కూరుకుపోయారు. మీకు కాస్త ఉపశమనం లభించబోతోంది. మొదటి 20 రోజులు కాస్త ఉన్నత స్థితిలోనే వ్యాపార అవకాశాలు, అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొదట్లోనే మనం చెప్పుకున్న ఇంకొక అంశం ఏంటి అంటే ధనం వ్యయం ఉంటుంది అని. ధనం వ్యయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యయాన్ని ఎంత వీలైతే అంతవరకు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆడంబరాల వైపు వెళ్ళారంటే మీ చెయ్యి దాటి, మీ పరిమితి దాటి ఏం జరుగుతుందో తెలియకుండా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. సేమ్ టైం ఈ ఆన్లైన్ ట్రేడింగ్స్ కావచ్చు, ఆన్లైన్ వ్యాపారాలు కావచ్చు, ఆన్లైన్ మోసాలు కావచ్చు, వీటి విషయంలో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మోసపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. లేదంటే మీరు 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి, మేము 50 రూపాయలు ఇస్తాం, ఇలాంటి స్కీమ్స్ ద్వారా కూడా మోసపోవడానికి అవకాశం ఉంది. అనుకూలంగా ఉంది కదా అని చెప్పామని చెప్పి అన్నిట్లో వెళ్ళి వేలు పెట్టద్దండి.
మనకు తెలిసిన, మన ఆధీనంలో ఉన్న, మన ప్రమేయంతో నిర్వహించుకోగలిగిన వాటిలో మాత్రమే ధన వ్యయం చేయండి. లేదా ఏదైనా రుణ సంబంధ సమస్యలు ఉంటే రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నిజంగానే అనుకూలంగా ఉంటుంది. అనవసర ఆడంబరాల వైపు, అనవసర ప్రయత్నాల వైపు వెళ్ళారంటే ప్రతిసారి మనం అనుకున్నది అక్కడ జరగకపోగా ఏలు పెడితే కాలుతో సహా మునిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ధనం వ్యయం విషయంలో మాత్రం మిగిలిన విషయాలన్నీ అనుకూలంగా ఉంటున్నాయి. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇదే అండి మేషలగ్నానికి సంబంధించి సూర్యుడు సింహ సంచార ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత వృషభ లగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచార ఫలితాలు ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన సూర్యుడు సింహ సంచార మాస ఫలితాలు వృషభ లగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేశాం. మిగిలిన విషయాలన్నీ ఎటుపోయి ఎటు వచ్చినా కూడా 4వ ఇంటి అధిపతి 4లోనికే వెళ్తున్న కారణంగా, మళ్ళీ 10లో ఉన్న శనికి 4లోనే ఉంటున్న శుక్రుడికి తన సహకారం అందిస్తున్న కారణంగా బుధుడు వక్రించి వెనక్కి వస్తున్నారు. కాబట్టి బుధుడు కాస్త అస్తంగతం చెందడానికి కూడా కొంతవరకు అవకాశం కనిపిస్తుంది. బుధుడి యొక్క కారకత్వాలను కొంచెం పక్కన పెట్టుకున్నా కూడా శని శుక్రులకి కొద్ది వరకు బుధుడికి కూడా రవి తన సహకారం అందిస్తున్న కారణంగా ఉద్యోగపరమైన, గృహ సంబంధ, వ్యాపారపరమైన అనుకూలతలు పుష్కలంగా సమృద్ధిగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 26వ తేదీ వరకు గృహ మార్పులు ఇటువంటివి చేసుకోవద్దండి. 26వ తేదీ తర్వాత కావాలంటే గృహ మార్పులు వంటివి చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు, కాస్త అనుకూలంగానే ఉంటుంది. కానీ లగ్నంలో గురువు ఉంటూ 7ని చూస్తున్నారు కాబట్టి 26వ తేదీ తర్వాత మాత్రమే గృహ మార్పులు కావచ్చు, కొనుగోలు కావచ్చు చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు. ఉద్యోగ ప్రయత్నాలు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ రకమైన ఆటంకాలు లేకుండా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కావచ్చు, ఇప్పటికే ప్రయత్నం చేసిన వాళ్ళకి కొత్తగా ఉద్యోగం రావడానికి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఇక వ్యాపారస్తులకైతే అత్యంత అద్భుతమైన నెలగానే నెలలు చూసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ నెలలో మీకు ఆ కాంట్రాక్టులు లభించడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి నెల మొత్తం అనుకూలంగానే ఉంటుంది. ఏ రకమైన అడ్డంకి, ఆటంకాలు, ఇబ్బందులు లేవు. కాకపోతే విద్యార్థులకి మాత్రం కొంత ఇబ్బందికరమైన నెలగానే ఉంటుంది. అదే సమయంలో జీవిత భాగస్వామితో కొంత మాట పెరిగి వాగ్వివాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన పరిస్థితులన్నీ తనకు తానుగా సర్దుమనగడానికి అవకాశం ఉంది. మీరు ఏమాత్రం మాట ఉద్రేకపడినా, తొందరపడినా ఎక్కువ సమస్యల్లో చిక్కుకోవడానికి, ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు మీరుగా సృష్టించుకోవడానికి, చేసుకోవడానికి అవకాశం ఉంది. పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. అనారోగ్యాలు రావడానికి కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడడానికి కావచ్చు, వారు ఈ స్కూల్కి వెళ్ళి వచ్చే సమయంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. కొంతవరకు ప్రమాదాల వైపు దారి తీయడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో వ్యక్తిగతంగా మీరు కూడా కానీ సొంతంగా వాహనం నడిపే సమయంలో వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా యూజ్ చేసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్లో ఫ్యామిలీ మొత్తం మేము వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళడం అంత మంచిది కాదు. అది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల వైపు దారి తీయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇంకా తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ అంత అనుకూలంగా లేవు. సొంత పనులు ఏదైనా ఉంటే చేసుకోవడానికి పూర్తిగా అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రయత్నం అయితే చేయండి. మీ ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో సేవ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. శారీరక సేవ ఏదైనా సరే మన ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో మనం చేసుకోవచ్చు. ఇది గ్రహ దోషాల కారణంగా వచ్చే సమస్యలను తొలగిస్తుందే కానీ ఇబ్బందులు అయితే ఉండవు. కాబట్టి ఆలయాలకు సేవ చేయాలనుకునే వాళ్ళు మన ప్రాంతంలో ఉన్న ఏ ఆలయానికైనా సేవ చేసుకోవచ్చు. ఇంకెలాగూ వినాయక చవితికి సంబంధించిన సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వినాయకుల మండపాల ఏర్పాటు, వాటికి ఏదైనా సేవలు చేయడం, వాటికి కావాల్సిన సహకారాన్ని అందించడం, నైవేద్యాలు చేసివ్వడం, ఇలా ఎవరి సౌకర్యాన్ని అనుసరించి వాళ్ళు ఆలయపరమైన సేవలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. దూర ప్రాంతాలు, కొండల మీద ఉన్న ఆలయానికి వెళ్ళడం ఇప్పుడు ఈ నెలలో అంత శ్రేయస్కరం అయితే కాదు. మన ప్రాంతంలో ఉన్న అన్ని దైవ సంబంధ కార్యక్రమాలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే విద్యుత్ సంబంధ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ పరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అదే సమయంలో ఇంట్లో విద్యుత్ పరికరాలు ఏవైనా కావచ్చు, అంటే విద్యుత్ వినియోగించుకునే పరికరాలు ఏవైనా కావచ్చు, వాషింగ్ మెషిన్, హీటర్, ఫ్రిడ్జ్, ఇలా ఏదైనా సరే విద్యుత్ ఆధారిత పరికరాలన్నిటి కొంతవరకు రిపేర్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ సంబంధ పరికరాలు రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ రూపంలో ఖర్చులు అయితే ఉంటున్నాయి. అదే సమయంలో
వాహనాలు కూడా కొంత సర్వీస్ చేయించుకోవడం వంటివి ఈ నెలలో చేసుకోవడం మంచిది. సొంతంగా వాహనాలు ఉపయోగించుకునే వాళ్ళు వాహనాలు అన్ని రకాలుగా బాగున్నాయని అన్ని 1-4 సార్లు సరిచూసుకున్న తర్వాత మాత్రమే వాహనాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, వాహనాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోకపోయినా వాహనాలు రిపేర్లు కావడానికి, అవి ప్రమాదాలకు దారి తీయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి సొంత వాహనం ఉపయోగించుకునే వాళ్ళు వాహనాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. కాస్త ఇబ్బందికరమైన గ్రహస్థితి అయితే జరుగుతోంది. కాబట్టి సూర్యారాధన, శివారాధన, గ్రామదేవత ఆరాధన మీకు ఏదైతే అనుకూలంగా అలవాటుగా ఉంటుందో ఈ ఆరాధన నిరంతరం చేసుకుంటూ మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవాల్సిందిగా వృషభ లగ్న జాతకులకి సూచన. ఓకే అండి, మనం వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మిథున లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకున్న సూర్యుడు సింహ సంచార మాస ఫలితాలని మిథున లగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మిథున లగ్నం వారికి ఒక రకమైన స్తంభనతో కూడిన నెలగానే నెల ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం జరిగిన విధంగా మనసుకు కానీ ఆలోచనలకు కానీ అనిపిస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా ఈ స్తంభంలోంచి ఎలా బయటపడాలో తెలియక కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఏదో మనకు తెలియకుండానే సమస్యలు చుట్టుముట్టిన విధంగా మనసుకైతే అనిపిస్తుంది. మొట్టమొదటిది శారీరక పరమైన ఇబ్బందులు, జ్వరాలు రావడం, ఒళ్ళు వేడి చేసుకోవడం, శరీరం బరువుగా అనిపించడం, శరీరానికి ఏదైనా గాయాలు తగలడం, ఇలా ఏదో ఒక రూపంలో మానసిక పరమైన విపరీతమైన ఇబ్బంది అయితే ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇలా జరుగుతోందో తెలియకుండా ఏం చేసి ఈ పరిస్థితి నుంచి బయటపడతాం, సమస్యలు కూడా కాదు, ఏదో ఒక రకమైన స్తంభనతో కూడిన మనస్థితి. ఏం చేసి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతాం, ఎందుకు ఇలా అయింది అని ఒక రకమైన మనసు కష్టంతో మాత్రం ఎక్కువగా వేదనకు గురి కావడం లాంటి మనస్థితి అయితే నెల పూర్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎందుకు ఇలా ఉంటుందో కూడా అర్థం కాదు, కానీ నెలంతా ఇలా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అనుకూలత వచ్చినా కూడా దాన్ని మనం సద్వినియోగపరచుకోలేకపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. కాకపోతే నెల చివరికి వచ్చేసరికి గుడ్డిలో మెల్ల ఏదో జరిగిన కాటికి చాలే అని ఏదో మనకు మనం సర్ది చెప్పుకోవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రయాణాల్లో సమస్యలు ఉంటున్నాయి. అదే సమయంలో వాహనాలు రిపేర్లు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వాహనాల విషయంలో ఇబ్బందులు లేదు అంటే విద్యుత్ సంబంధ పరికరాలు, అంటే ఇప్పుడు ఇంట్లో వాషింగ్ మెషిన్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, లేదా ఏసీ కావచ్చు, ఏదో ఒక రకమైన విద్యుత్ వినియోగం ద్వారా నడిచే పరికరాలు, గృహోపకరణాలు రిపేర్లు కావడానికి అవకాశం ఉంది. వాటి కోసం అయితే ధనం ఖర్చు పెట్టవలసి అయితే ఉంటుంది. ఒక విషయంలో చెప్పే జాగ్రత్త ఏంటంటే వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో కావచ్చు, లేదా విద్యుత్ పరికరాల వినియోగంలో కావచ్చు, ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా విద్యుత్ సమస్యలైనా సరే, అంటే కరెంట్ షాక్ కొట్టడం లాంటివి కావచ్చు, లేదంటే వాహనాలు రిపేర్లు కావడం, ప్రమాదాలకు గురి కావడానికి కూడా అవకాశం ఉంది. వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా యూజ్ చేసుకోండి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంత మంచిదైతే కాదు. సెల్ఫ్ వెహికల్ డ్రైవింగ్ ఈ నెల మిథున లగ్నం వాళ్ళకి అత్యంత ప్రమాదాలకు దారి తీయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. వీలైతే అవసరం లేకపోతే ప్రయాణాలు చేయడం ఈ నెల అంత మంచిది కాదు, వాయిదా వేసుకోవడం చాలా మంచిది. గృహంలో కాస్త మనశ్శాంతి లోపం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో తల్లితో కాస్త మనస్పర్ధలు రావడం కావచ్చు, కొంత వాదనలు ఏర్పడడానికి కావచ్చు, లేదా తల్లి కారణంగా మనం ఇబ్బంది పడడానికి కావచ్చు, లేదా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడానికి కావచ్చు కొంత అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా వాదనలు, వాగ్వివాదాలు కానీ ప్రారంభమయ్యేట్టుగా ఉంటే మీరే కాస్త సైలెంట్గా ఉండండి. గ్రహస్థితి మనకు అనుకూలంగా లేదు కాబట్టి మనమే సర్దుకొని వెళ్ళవలసి ఉంటుంది. అవతల వాళ్ళకి మన పరిస్థితితో సంబంధం ఉండదు. వాళ్ళ సమస్యలు ఏదో వాళ్ళు చెప్పుకునే క్రమంలో కొంత వాళ్ళు మానసిక వేదనకు గురై మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. అర్థం చేసుకొని ప్రశాంతంగా సైలెంట్గా వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేయండి. ఇది గోచారం రీత్యా మాత్రమే. మీ జన్మజాతక రీత్యా శుభగ్రహం దశాభుక్తులు జరుగుతూ ఉంటే ఈ పరిస్థితులు మీరు కొంచెం తక్కువగానే ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ పాపగ్రహాల దశాభుక్తులు, ముఖ్యంగా కుజ దశాభుక్తి కానీ గురు దశాభుక్తి కానీ జరుగుతుంటే సమస్య ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది. సేమ్ కేతు దశాభుక్తి జరుగుతూ ఉన్నా కూడా. ఇంకొక ప్రధాన హెచ్చరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, పొరపాటున కూడా తమాషాకు కూడా జీవిత భాగస్వామితో వాదనలకు దిగే ప్రయత్నం చేయొద్దండి. ఇది ఘర్షణలుగా మారిపోవడానికి, పూర్తిగా మనస్పర్ధలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసర వాదనలు పెట్టుకోవద్దు. వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఏమాత్రం చిన్న మాట కాస్త మనం
విసురుగాను పదునుగాను చెప్పినా కూడా ఇవి మనస్పర్ధలుగా మారడానికి, గొడవలుగా మారడానికి, ఇంకా నేను చేసే నువ్వు అన్నిటికీ తప్పులు పడుతున్నావు అని ఆవిడ అనడానికి, లేదంటే నేనేం మాట్లాడినా నువ్వు తప్పులు పడుతున్నావు ఆయన అనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలు పెంచి పెద్ద చేసుకోవద్దండి. వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. అవతల వాళ్ళ వైపు నుంచి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఓకే మీరే సైలెంట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెలలో మిథున లగ్నం వారికి ఉంటున్న ఏకైక అనుకూలత ఏదైనా ఉంది అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు గవర్నమెంట్ ఉద్యోగాలకు అయితే అవకాశాలు లేవు. సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, కొత్తగా ప్రయత్నించాలనుకునే వాళ్ళకి కావచ్చు, ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఉద్యోగం అయితే లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు ఏం లేవు. ఏదైతే కొనసాగుతుందో ఈ కొనసాగుతున్న పరిస్థితి ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉంది. పెద్దగా ఇబ్బందులు లేవు. కొత్తగా వచ్చే అనుకూలత కూడా ఏమీ లేదు. జరిగిపోతూ ఉంటుంది అంతే. ఇంకా ఒక చిన్న అనుకూలత ఏంటంటే 2-3 నెలల నుంచి జరుగుతున్న ఖర్చులు అయితే కొంచెం ఖర్చులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా మిథున లగ్నం వారికి కొంత ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ నెల మిథున లగ్నం వారికి గ్రామదేవత ఆరాధన, మహాగణపతి ఆరాధన, ఎలాగో వినాయక చవితి వాతావరణం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి మహాగణపతిని ఎంత వీలైతే అంతవరకు ఆరాధన చేసుకుంటూ ఉండండి. మరింత అనుకూలత ఏర్పాటు చేయడానికి పూర్తిగా మహాగణపతి సహకరించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇది మిథున లగ్నానికి సంబంధించిన సూర్యుడి సింహ సంచార మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కర్కాటక లగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి కర్కాటక లగ్నం వారికి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా కర్కాటక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే అనుకూలతలు ఎంత ఉంటాయో ప్రతికూలతలు కూడా అంతకు రెట్టింపు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎటువైపు నుంచి అనుకూలత వస్తుందో ఎటువైపు నుంచి ప్రతికూలత వస్తుందో అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇంకా మొదట అనుకూలతలు చెప్పుకొని తర్వాత ప్రతికూలతల గురించి చెప్పుకుందాం. విద్య, వ్యాపారం, వివాహ ప్రయత్నాలు చేసేవారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. వివాహాలకు కాదు, వివాహ ప్రయత్నాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కానీ వివాహాలకు ఈ నెల అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా రుణాలు తీర్చడానికి కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఇవి అనుకూలతలు. ఇంకా ప్రతికూలతలు ఏంటంటే మాట పరంగా కావచ్చు, ధన సంబంధమైన విషయాలు కావచ్చు, కొన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి కావచ్చు, ధన సంబంధపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అదే సమయంలో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వంటివి చేసే వాళ్ళకి ప్రభుత్వాల కారణంగా సరైన సమయాలకు బిల్లులు రాక, లేదా ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు పెట్టడంలో సరిగ్గా మనం మెయింటైన్ చేసుకోలేక అవకతవకలు జరిగి బిల్లులు రాకపోవడం, మళ్ళీ మాట్లాడితే రావాల్సిన బిల్లులు స్ట్రక్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా మీరు చేసుకోగలిగిన ప్రయత్నాలు అంటూ ఉంటే నెక్స్ట్ మంత్లో మాత్రమే మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ నెలలో అయితే అవకాశాలు ఉండట్లేదు. మీరు చేసే ప్రయత్నాలన్నీ మిమ్మల్ని ఇంకొంచెం సమస్యల వైపే నెట్టడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధ కార్యక్రమాల వరకు మాత్రం ఉద్యోగం విషయంలో ప్రయత్నాలు కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, వాటి బిల్లుల విషయంలో ఏదైనా ప్రయత్నాలు కావచ్చు, చేయకపోవడమే మంచిది. చేసిన ఫలితం లేదు. ఈ కారణంగా మీరు కొత్త సమస్యలు అంటే ఒక తప్పును సరిచేసుకోబోయి ఇంకొక తప్పు చేసినట్టు ఒక సమస్యలోంచి బయటపడడానికి పోయి ఇంకొక సమస్యలో ఇంకా పెద్ద సమస్యలకు కూరుకుపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ ఒక నెల అటువైపు ప్రయత్నాలు చేయకపోవడం అన్ని విధాలుగా మంచిది. ఇంకొక సమస్య ఏంటంటే జీవిత భాగస్వామితో ఏదైనా వాదనలు, వాగ్వివాదాలు జరిగితే ఎంత సామరస్యంగా మీరు సమస్య పరిష్కరించాలని అనుకున్న ప్రయత్నం చేసినా అది మరింత జటిలం కావడానికి, సమస్య పూర్తిగా మీ చేయి దాటి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారితో వాదించే ప్రయత్నం అయితే చేయొద్దండి. మీ మౌనమే ఈ నెల మీకు శ్రీరామరక్ష. కానీ చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే మౌనంగా ఉండడం చాలా కష్టం. చురుకున కోపం వస్తుంది. కోపంలో మనం కూడా ఒక మాట అనేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. మీ సమస్యలు పెరగడానికి మీ మాటే కారణమవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ప్రవర్తించవలసిందిగా కర్కాటక లగ్న జాతకులకు సూచన. ప్రధానమైన హెచ్చరిక ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు నడిపే వాళ్ళు, మీది ఏ దశ అయినా కానివ్వండి, ఏ వృత్తి అయినా కానివ్వండి, ఎంత మంచి గ్రహస్థితి జరుగుతున్నా కానివ్వండి, సొంతంగా వాహనం నడిపే సమయంలో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఈ నెల మీ సొంత వాహనాలు మీరు నడుపుకోకపోవడం మంచిది. అత్యవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి. ఇక్కడికే కదా, దగ్గరకే కదా, బండ్లో పోయేసి వస్తానని మాత్రం ఎక్కువగా
వాహనాలు ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేయొద్దండి. చాలా కష్టంగా ఉండబోతుంది. కఠినమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. ఇది ఇంకో విషయం. తర్వాత మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ నెల ప్రాణ సంకటమైన నెలగానే ఉండబోతోంది. ఆ మద్యపానం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే అందులో కల్తీ పదార్థాలు కలవడం కావచ్చు, మీ శరీరానికి పడని పదార్థాలు మీరు తీసుకొని ఆ కారణంగా ప్రాణ సంకట పరిస్థితి వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మానేయగలిగితే మానేయండి, లేదా తగు జాగ్రత్తలు ఏదైనా తీసుకోండి. ఫుడ్ పాయిజన్ జరగడానికి అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి అవకాశం కనిపిస్తుంది. ఆహారం తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఆహార పదార్థాలు తీసుకునే కొద్దీ మీరు పూర్తిగా అనారోగ్యాలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు విషజ్వరాలు ఇటువంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే కళ్ళ మంటలు, కంటికి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో అండ్ మాట విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు అనే దాన్ని బట్టే ఈ నెల మీకు ఎలా గడవాలి అనేది మాత్రం నిర్ణయింపబడి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా జాగ్రత్తలు తీసుకోగలిగితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి, లేదా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ మౌనం మాత్రమే ఈ నెల మిమ్మల్ని సమస్యల్లో చిక్కుకోకుండా ఉండడానికి సహకరిస్తుంది. రుణ సంబంధ సమస్యల పరిష్కారానికి మాత్రం ఈ నెల అత్యద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా సహకరిస్తుంది కూడా. అటువంటి సమస్యలు ఏదైనా ఉండేవాళ్ళు పరిష్కరించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా తండ్రితో కావచ్చు, తండ్రి ఆరోగ్యం విషయంలో కావచ్చు కొంతవరకు సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ధన వ్యయం కూడా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ దైవ కార్యక్రమాలు, ఊరేగింపులు ఇటువంటి వాటిలో ఎంత తక్కువ వీలైతే అంతవరకు మీరు స్వయంగా పాల్గొనే అవకాశం, అంటే మీరు స్వయంగా పాల్గొనాల్సి వస్తే ఎంత తక్కువగా వీలైతే అంతవరకు పార్టిసిపేట్ చేయండి, అంత తక్కువగా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ధనం ఇటువంటివి ఏదైనా ఇవ్వవలసి వస్తే వాదనలు పెట్టుకోకుండా ఈ విరాళాలు ఇటువంటివి ఇవ్వాల్సిన వాటికి ఇచ్చేసి వచ్చేసేయండి. ఈ వినాయక చవితి కారణంగా దానికోసం ఈ విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా మీరు పార్టిసిపేట్ చేయవలసి వస్తే ఏదైనా కొంత అక్కడ మనస్పర్ధలు కావచ్చు, మాట పెరగడం కావచ్చు, ఈ కారణంగా ఇవి గొడవలుగా ఏర్పడడానికి, అవి మళ్ళీ కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దైవ సంబంధ కార్యక్రమాల్లో కావచ్చు, ఈ ఊరేగింపులు ఇటువంటి విషయాల్లో కావచ్చు, అదే సమయంలో మీరు పాల్గొనవలసి వస్తే అక్కడ ఎవరితో వాదనలు, విభేదాలు పెట్టుకోకపోవడమే మీకు రాబోయే రోజుల్లో కూడా సమస్యలు రాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ నెలలో మనం ఏదైనా వాదించినా వాదనలు, వాగ్వివాదాలు పెంపొందించేసుకుని ఇది కొనసాగడానికి అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు అలా అన్నారు, ఇప్పుడు మీరు ఇలా అన్నారు, ఇలా సమస్యలు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, మనకు వచ్చే సమస్యల నుంచి మనల్ని రక్షించడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. ఇది అండి కర్కాటక లగ్నానికి సంబంధించిన సూర్యుడి సింహ సంచార మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత సింహలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన లగ్న మాస ఫలితాలు సింహలగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అన్ని రకాల సమస్యల పరిష్కారానికి సహకరించే నెలగా ఈ నెల మనం చూసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల సమస్యల పరిష్కారానికి. కానీ మొట్టమొదట శరీరంలో ఉన్న ఈ నిస్సత్వ, నీరసం, గత ఒక నెల నుంచి ఏదైతే నలిగిపోయారో ఈ నలగటి నుంచి బయటపడడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. దీనికి తోడు పూర్తిగా ఉత్సాహంతో కూడిన నెలగా ఈ నెల ఉంటుంది. చెక్క పరిగెత్తి పనులు చేస్తారు. పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్న నెలగా ఉంటుంది. ఉద్యోగ అనుకూలత, వ్యాపార అనుకూలత, ధన అనుకూలత, సమయానికి ధనం చేతికి అందడం, అన్ని వైపుల నుంచి చేతికి ధనం అందుతూనే ఉంటుంది నెల మొత్తం. ఈ ధనాన్ని మాత్రం మీరు మద్యపానం, వ్యసనాలు ఇటువంటి వాటికి ఖర్చు చేయకపోతే మాత్రం ఈ ధనం మీకు పూర్తిగా సద్వినియోగం అయ్యి మీ అన్ని సమస్యల నుంచి మీకు పరిష్కారం చూపించడానికి, సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి సహకరించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వస్తున్న సమస్యలు కావచ్చు, ఆరోగ్యం విషయంలో వస్తున్న సమస్యల పరిష్కారం కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో రుణ సమస్యల నుంచి బయటపడడానికి, రుణాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు అత్యద్భుతంగా ఉంది. వ్యాపారాలు చేసే వాళ్ళకు మరింత అనుకూలంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో లాభాలు పొందగలిగిన నెలగా, కొత్త అనుకూలతలు, కొత్త అవకాశాలు ఏర్పడగలిగిన నెలగానే ఉంటుంది. కొత్తగా ఏదైనా కాంట్రాక్టుల వైపు ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటే ఈ నెలలో ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న విధంగా మంచి ఉన్నత స్థితిలో మంచి లాభాలు చేకూర్చగలిగిన కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న నెలగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మద్యపానం చేసి డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రాణ సంకట పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మిగిలిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యం విషయంలో అనుకూలతలు అయితే ఉంటున్నాయి.
కానీ శుక్ర దశాభుక్తి కానీ రాహు దశాభుక్తి కానీ జరుగుతూ ఉంటే ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు రావడానికి, కొంతవరకు వైరల్ ఫీవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లిమిట్గా ఆహారం తీసుకుంటే చాలు. ఒక మితానికి మించి ఆహారం తీసుకున్నా, మాంసాహారం వంటివి ఎక్కువగా తీసుకున్నా, బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అన్ని వైపుల నుంచి అనుకూలంగా ఉంటుంది. ఇంకా సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం, మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి ఆరాధన కూడా పూర్తి స్థాయిలో అనుకూలతలు కల్పించే అవకాశం ఉంటుంది. ఇదే అండి సూర్యుడు సింహ సంచార ఫలితాలు. సింహ సంచారాన్ని అనుసరించి సింహలగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన వివరాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కన్యాలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి కన్యాలగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కన్యా లగ్నానికి సంబంధించి కొన్ని విషయాల్లో అనుకూలతలు, కొన్ని విషయాల్లో ప్రతికూలతలు ఉండబోతున్నాయి. నెలలో అనుకూలతలు ఏ విషయంలో అంటే, వివాహ ప్రయత్నం చేసే కన్యా లగ్నం వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. నెల మంచి సంబంధం, అనుకూలమైన సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నం ఎవరైనా చేస్తూ ఉంటే మరి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయవచ్చు. మంచి సంబంధాలు కుదరడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అన్యోన్యత ఏర్పడడానికి, సమస్యల పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడుకోవడానికి, కాస్త విహారయాత్రలు వంటివి చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. వివాహ బంధం బలపరచుకోవడానికి, కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది ఈ నెల కన్యాలగ్నం వారికి. మిగిలిన విషయాలు ఏవి అంత అనుకూలంగా ఉండట్లేదు. ఉద్యోగపరమైన చిక్కులు ఏర్పడడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి, ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే పై అధికారుల ద్వారా ఒత్తిడి ఎదుర్కోవడానికి, ఇంతకుముందు మనం చూసుకోకుండా చేసిన ప్రయత్నాలు, పనులు, అందులో ఉన్న లోపాలు బయటపడడానికి, ఈ కారణంగా పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవడానికి ఈ అవకాశం కనిపిస్తోంది. కాస్త చేసే పనుల్లో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. అది ఇంట్లో పరిస్థితులు కావచ్చు, లేదా తల్లితో మనస్పర్ధలు కావచ్చు, తల్లి ఆరోగ్యం విషయంలో కావచ్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అయితే అవకాశం ఉంటున్నాయి. ఎవరికైనా కుజ దశాభుక్తులు జరుగుతూ ఉంటే మాత్రమే, లేదా వేరే దశల భుక్తులు జరుగుతుంటే ఈ సమస్య మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. అండ్ ఉద్యోగం చేసే పనుల్లో కావచ్చు, ఉద్యోగంలో ఉన్న సమస్యలు కావచ్చు, కుజ దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఇదే సమస్య, ఇదే పరిస్థితి. ఇంకా ఎటుపోయి ఎటొచ్చి ఈ నెల విపరీతమైన ఖర్చులు అయితే ఉంటున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఖర్చులు మీ ఆధీనంలో ఉండవు. మీరు ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే, మీ బడ్జెట్ కంటే కొన్ని 10 రెట్లు ఎక్కువ ఖర్చు అయితే ఉంటుంది. ఈ అవసరాలు ఖర్చులు తీర్చడం కోసం అప్పులు చేయవలసి కూడా రావచ్చు. అప్పులు చేసినా కూడా దాన్ని మళ్ళీ సమయానికి తీర్చగలుగుతామా లేదా అనే భయం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సమస్య నుంచి తప్పించుకోలేనప్పుడు సమస్య పరిష్కారానికి ఏదో ఒక మార్గం అయితే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సో ధనపరమైన సమస్యలు, ముఖ్యంగా రుణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇప్పటికే అప్పులు చేసి ఉంటే ఈ రుణదాతల ఒత్తిడి కారణంగా ఎక్కువ మానసిక క్షోభ అనుభవించవలసి వస్తుంది. ఈ అప్పులు తీర్చడానికి మార్గాలు కనిపించక ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైన లాభాలు పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఇప్పుడు ఏదైతే జరుగుతున్న వ్యాపారం యథావిధిగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కానీ చిక్కులు అయితే కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి అవకాశం కనిపిస్తుంది. అన్ని వైపుల నుంచి ఆలోచనలు అనేటివి స్తంభించిపోతాయి. కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. కానీ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు వివాహపరమైన అనుకూలత ఉంది కాబట్టి ఆ విషయంలో కుటుంబ సభ్యుల లేదా పెద్దల సలహా తీసుకొని మీరు ప్రయత్నం అయితే చేయవచ్చు. లేదా తర్వాత ఆలోచించుకొని నిర్ణయం చెప్తానని కూడా చెప్పి, బుధుడు కర్కాటకంలో ఉన్న సమయంలో మీరు కొంతవరకు నిర్ణయం తీసుకోవడం మంచిదవుతుంది. సేమ్ టైం మీకు ఎవరైనా ధనం ఇవ్వవలసి ఉంటే ఈ నెల మీరు అడిగిన వాళ్ళు ఇవ్వరు. అటువైపు మీరు ఎక్కువ ప్రయత్నం చేయకపోవడం కూడా మంచిది. ఆ ప్రయత్నాలు చేసే గొడవల వరకు వెళ్ళడానికి మేము ఇవ్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళు తిరగబడడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రుణాల వసూల్లో మీరే కాస్త సర్దుకొని వెళ్ళవలసి ఉంటుంది. అతి ప్రయత్నాలు కానీ ఏదో రకంగా మనం వసూలు చేసుకోవాలనే ప్రయత్నం కానీ చేస్తే అసలుకే మోసం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి కన్యాలగ్నానికి సంబంధించిన సూర్యుడు సింహ సంచార ఫలితాలు. మరింత అనుకూలత కోసం శివారాధన, మహాగణపతి ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. అండి వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత తులాలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి తులాలగ్నం వారికి
ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తులా లగ్నం వారికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే గోచారం రీత్యా 40% అనుకూలత 60% ప్రతికూలత ఉన్న నెలగా ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఫలితాలు మీ జన్మజాతకంలో జరుగుతున్న దశాభుక్తులను అనుసరించి చూసుకోవాల్సి ఉంటుంది. ఆలోచనలు పూర్తి స్థాయిలో స్తంభించిపోవడానికి అవకాశం ఉంది, లేదా మీ అత్యుత్సాహం కారణంగా అన్నీ చేసేయాలి అర్జెంటుగానే అన్నీ చేయబోయి ఏ పని పూర్తి చేయకుండా అన్నిట్లో తలా ఒక చేయి వేసి గందరగోళాలు మీకు మీరుగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి అత్యుత్సాహం పెట్టుకోవద్దండి. ఏదో మీకు ఏదైనా ఒక చిన్న అనుకూలత కనిపించిందని అన్నిట్లో అప్పటికప్పుడు అన్ని పనులు చేసేయాలని జరిగిపోవాలని చూడొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి జరగకపోగా కొత్త సమస్యల్లో మీరుగా చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదట. 2, తులా లగ్నానికి సంబంధించిన వ్యాపారస్తులు ప్రభుత్వాలకు చూపించవలసిన రికార్డ్స్ ఏవి ఉన్నాయో ఇవి ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయండి. ఏమాత్రం మీరు ప్రభుత్వానికి చూపించవలసిన లెక్కలు సరిగ్గా చూపించకపోయినా, ట్యాక్సులు సరిగ్గా కట్టకపోయినా కొత్త సమస్యలు తెచ్చుకోవడానికి, కొత్త సమస్యలు చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారపరమైన లాభాలు పెద్దగా ఉండవు. మీకేదో లాభాలు వచ్చే విధంగా చూపించి ఆ లాభాలను నష్టాల వైపు తీసుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయని కొత్త కార్యక్రమాల్లో దిగకుండా ఉండడమే మంచిది. కొత్త కాంట్రాక్ట్స్ కావచ్చు, కొత్త పనులు కావచ్చు, ఏదైనా ప్రపోజల్స్ వచ్చినా కూడా ఈ నెలలో మీకు అది ప్రపోజల్ వరకు వస్తుంది. మీరు దానికోసం ధనం ఖర్చు పెడతారు. ఆ డబ్బు మళ్ళీ తిరిగి మీరు తీసుకునే అవకాశం, అంటే ₹1 కూడా వెనక్కి తీసుకోలేరు. కాబట్టి కొత్త కాంట్రాక్ట్స్ ఈ నెలలో తులా లగ్నం వారు తీసుకోకపోవడమే మంచిది. వ్యాపారపరమైన లావాదేవీలు నిర్వహించేవారు మనకు చూపించే సమయంలో ఏమో అది కోట్లలోనే కనిపించినా కూడా, అంటే లక్షల్లో కోట్లలో అమౌంట్స్ కనిపించినా కూడా ఈ లక్షల కోట్లు పూర్తిగా మనం ఖర్చు పెట్టి తీసుకునేసరికి మనకు రూపాయి కూడా మిగలడానికి అవకాశం లేదు. కాబట్టి పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయని, పెద్ద లాభాల్లో పెద్ద స్థాయిలో వర్క్స్ వస్తున్నాయని మీరైతే ముందడుగు వేయకపోవడమే మంచిది అవుతుంది. వీటన్నిటికీ ప్రధాన సమస్య ఏంటంటే మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం. అత్యుత్సాహంతో తొందరగా సంపాదించేసేయాలని మనం తీసుకునే నిర్ణయాలే ఇన్ని సమస్యలకు కారణాలు అవుతాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించండి. ప్రారంభ స్థితితో పాటు ముగింపు స్థితిని కూడా ఒకసారి మొత్తం అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయవలసిందిగా తులాలగ్న జాతకులకి సూచన. విద్యార్థులకు అంత అనుకూలంగా ఉండట్లేదు. సమస్యలు చిక్కుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అది మీరు ఏదైనా విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాల్లో ఉన్న వాళ్ళైతే అవసరం లేని విషయాల్లో పోయి తలదూర్చి అనవసరంగా మీ ప్రమేయం లేకుండా ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టారనో లేదా ఎవరో ఏదో మాట్లాడాలని మనం అంగీకరించలేకపోయి సమస్యలో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళే ప్రతి విషయంలో కూడా అవసరమా కాదా అని ఆలోచించుకొని ఆచితూచి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయవలసిందిగా విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు కూడా సూచన. ఏమాత్రం మీరు ఆవేశపడి ఉద్రేకపడి ముందరికి వెళ్ళినా తర్వాత సమస్యలు మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. మిమ్మల్ని ముందరకు తోసిన వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసర సమస్యల్లో వెళ్ళి చిక్కుకోవద్దు. నిజంగా మీకున్న సమస్యలు అయితే వెళ్ళి మాట్లాడండి, తప్పు లేదు. ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇంకా రుణ సంబంధ సమస్యల పరిష్కారం కోసం కొద్దిగా అనుకూలత ఏర్పడబోతోంది. ధనం ఏదైనా చేతికి వస్తే రుణాలు ఉంటే, రుణ సమస్యల కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే రుణాలు తీర్చుకునే ప్రయత్నం మాత్రమే చెయ్యండి. అంతకు మించి మీరు వేరే ఏదైనా దీన్ని ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని వేరే వైపు పెట్టుబడులు పెట్టారంటే ₹1 కూడా వెనక్కి తీసుకోలేరు. కాబట్టి రుణాలు వసూలు కావచ్చు, చెల్లింపులు కావచ్చు, ఈ రెండిటికి అనుకూలత ఏర్పడబోతోంది. అనుకూలంగా కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే ధనాన్ని అటువైపు మాత్రమే, ఆ సమస్య పరిష్కారం కోసం మాత్రమే ప్రయత్నం చేయండి తప్పితే వేరే వైపు మళ్లించే ప్రయత్నాలు చేయవద్దు. దీనివల్ల మీరు ఉన్న సమస్య తీర్చుకోలేకపోగా కొత్త సమస్యలు చిక్కుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మీ చెల్లెళ్ళు లేదా తమ్ముళ్ళు కావచ్చు, వీరి కారణంగా కానీ, వీధి కుక్కల కారణంగా కానీ, లేదా జంతువుల కారణంగా కానీ ఎంతో కొంత ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తోంది. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుక్కలు కరవడానికో లేదంటే జంతువులు మన మీద దాడి చేయడానికో అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొంతవరకు చెడు వార్తలు వినడానికి, దుర్వార్తలు వినడానికి అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ప్రయాణాలు ఇబ్బందికరంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఇంట్లో కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి, ఒకరితో ఒకరు మనశ్శాంతిగా మసులుకోలేకపోవడానికి, వాదనలకు, వాగ్వివాదాలకు దిగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. లేదా తల్లి విషయంలో కావచ్చు, తల్లి ఆరోగ్యం విషయంలో కావచ్చు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం తండ్రితో కూడా కొంతవరకు వాదనలకు, చిన్నపాటి మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది.
దూర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కూడా ఏ రకమైన ప్రయాణం కూడా అనుకూలమైతే కాదు, ప్రయాణాల కారణంగా కొత్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైనా కావచ్చు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఇబ్బంది ఏర్పడడం, లేదంటే ఈ ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, ఇలా ఏదైనా సరే విద్యుత్ సంబంధ పరికరాలు రిపేర్లు కావడానికి కావచ్చు, వాటి కారణంగా సమస్యలు రావడానికి కావచ్చు అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం సెల్ ఫోన్స్ దొంగలింపబడడం, ఫోన్స్ పోవడం, ఇలా కూడా సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. లేదా ఈ విద్యుత్ సంబంధ పరికరాలకు రిపేర్ల కోసం ధనం వ్యయమైతే కనిపిస్తుంది, డబ్బు అయితే ఖర్చు పెట్టవలసిన అవసరం పూర్తిగా ఉంటుంది ఈ నెలలో. సో అవి గృహోపకరణాల రిపేర్లు కావచ్చు, లేదా వాహనాల రిపేర్లకు కూడా అవకాశం ఉంటుంది. వీటి కోసం అయితే ధన వ్యయం కనిపిస్తుంది. అదే సమయంలో సెల్ ఫోన్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, జాగ్రత్తగా పెట్టుకోండి, దొంగలింపబడడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం కొంతవరకు సైబర్ మోసాలకు కావచ్చు, ఆన్లైన్ ఫ్రాడ్స్కి కావచ్చు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో కొత్తగా పరిచయం అయ్యే వారితో కొత్త పరిచయాలు ఏ రకంగా కూడా ఈ నెల తులా లగ్నం వారికి మంచిది కాదు. ఏ వయసులో ఉన్నవారైనా కావచ్చు, అంటే పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా ఎవరు పరిచయం అయినా కూడా ఆ పరిచయం సమస్యల వైపే తీసుకెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు ఈ కారణంగా మరింత సమస్యల్లో చిక్కుకుపోవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇంకా శివారాధన, మహాగణపతి ఆరాధన, గ్రామదేవత ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది తులా లగ్నానికి సంబంధించినంత వరకు. ఇదే అండి సూర్యుడు సింహ సంచార లగ్న మాస ఫలితాలు తులా లగ్నం వారికి. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృశ్చిక లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక లగ్నం వారికి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం ప్రభావం ఇచ్చే అవకాశం ఉంది అని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి గురువు 7లోకి వచ్చినప్పటి నుంచినే కొంతగా అనుకూలతలు ఏర్పడుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల ఆ అనుకూలత మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించు 80% కంటే ఎక్కువగా అనుకూలత ఉన్న నెలగా ఈ నెలను వృశ్చిక లగ్నాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. మనకు గత నెల నుంచినే అనుకూలం ఉన్నా కూడా కానీ ఈ నెల ఆ అనుకూలత మరింత పెరుగుతోంది. అదే సమయంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో, అసలు మీరు ఊహించని స్థాయిలో లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సేమ్ టైం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కావచ్చు, ఉద్యోగంలో ఉన్న చిక్కులు సమసిపోవడానికి కావచ్చు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంది. ప్రమోషన్స్ రావడానికి కూడా ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సో ఉద్యోగపరమైన అనుకూలత 100కు 100% ఉన్న నెలగా ఈ నెల చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా నెలంతా సమృద్ధిగా ధనం చేతికి అందడానికి, ప్రతి అవసరాలని, సమస్యలను తీర్చుకోవడానికి కూడా ఈ ధన అనుకూలత అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇంకా దైవ సంబంధ కార్యక్రమాలు కావచ్చు, శుభవార్తలు వినడం కావచ్చు, దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కావచ్చు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెల చూడవలసి ఉంటుంది. మీ గౌరవ మర్యాదలను పూర్తి స్థాయిలో పెంచగలిగిన నెలగా ఈ నెల చూసుకోవాల్సి ఉంటుంది. ఎటువైపు చూసినా మీ పేరు వినిపించడానికి, మీ చుట్టుపక్కల మీ సర్కిల్లో ఎటువైపు చూసినా మీ పేరు వినిపించడానికి పూర్తి స్థాయిలో అనుకూలత, అవకాశం ఉన్న నెలగా ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు పూర్తి స్థాయిలో అనుకూలం. ఉద్యోగపరమైన ట్రాన్స్ఫర్స్ అయితే ఈ నెలలో మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. వెళ్ళిన చోట కూడా మరింత అనుకూలత ఏర్పడడానికి, అన్ని పరిస్థితులన్నీ మీ అదుపులోకి మీరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉన్న ఒకే ఒక సమస్య ఏంటి ఈ నెల అంటే, విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. విద్య వైపు మనసు వెళ్లకుండా మిగతా విషయాల వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పరిచయాలు పెంచుకుందామా, స్నేహితులను ఏర్పాటు చేసుకుందామా, వేరే ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్దామా, కొత్త అలవాట్లు చేసుకుందామా, కొత్త సుఖాలు సంతోషాల వైపు ప్రయత్నం చేస్తామా అని మాత్రం ఉంటుంది. ఇవి మిమ్మల్ని సమస్యల్లోకి నెడతాయి కానీ అనుకూలత ఇచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎట్టి పరిస్థితిలో ఈ నెల వృశ్చిక లగ్నం వాళ్ళకి కొత్త పరిచయాలు అంత మంచిది కాదు. ఇవి మీకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సేమ్ టైం మద్యపానం కావచ్చు, ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం మీరు మీ లిమిట్స్ క్రాస్ చేసి ప్రవర్తించినా ఈ మద్యపానం కారణంగా కావచ్చు, మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా కావచ్చు సమస్యల్లో చిక్కుకోవడానికి అవకాశం ఉంది. కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు చిన్నపాటి ఆనందం కోసం ప్రయత్నం చేసి ఈ ఊబిలో కూరుకుపోయి బయట రాలేక ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు
అటువైపు వెళ్ళకపోవడం మంచిది. కొత్తగా ఏదో కొంత చిన్న సంతోషం కోసం వెళ్ళి ప్రయత్నం చేస్తామనే వాళ్ళు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అటువైపు అయితే ప్రయత్నం చేయవద్దండి. ఇది ఈ రోజుతో పోదు, మిమ్మల్ని ఒక ఊబిలోకి లాగేస్తుందనే విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సేమ్ టైం కొత్త పరిచయాలు, ఇప్పుడు పరిచయం అయ్యేవాళ్ళు, ముఖ్యంగా ఈ నెలలో పరిచయం అయ్యేవాళ్ళు మిమ్మల్ని అన్ని వైపులా ముంచడానికి మాత్రమే పరిచయం అవుతారనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏ మాత్రం మీరు పర్వాలేదులే అని ఒక్క చిన్న నిర్లక్ష్యం చేసినా కూడా ఎప్పటికైనా సరే వాళ్ళు మిమ్మల్ని దారి తప్పించి చెడు వ్యసనాల వైపు మిమ్మల్ని లాక్కెళ్ళి మిమ్మల్ని పూర్తి స్థాయిలో అధఃపాతాళానికి లాగేయడానికి మాత్రమే సహకరిస్తుంది ఇప్పుడున్న గ్రహస్థితి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ మనకు అనవసరం. గ్రహస్థితి ఈ నెల పరిచయం అయ్యే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బందులు మాత్రమే కలిగిస్తుంది. ఈ విషయం మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. గత నెలలో ఒకరు నన్ను అదే పనిగా మళ్ళీ అడిగారు, మేడం వృశ్చిక లగ్నం వాళ్ళకు కోర్టు వ్యవహారాలకు సంబంధించి మీరు ఏమీ చెప్పలేదని. ఈ నెలలో కోర్టు వ్యవహారాలు వృశ్చిక లగ్నం వాళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా అంటే అదేదైనా ట్రయల్స్ మార్చుకోవడం కావచ్చు, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా, మీకు అనుకూలంగా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఈ నెలలో ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా మారడానికి, ఒకవేళ తీర్పు వచ్చేటట్టుగా ఉంటే మీకు అనుకూలంగా తీర్పు రావడానికి వృశ్చిక లగ్నం వాళ్ళకి ఈ నెలలో అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేయవచ్చు. ఓకే, ఇదే అండి వృశ్చిక లగ్నానికి సంబంధించి సూర్యుడి సింహ సంచార మాస ఫలితాలు. సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం పూర్తి స్థాయిలో అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత ధనుర్లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి ధనుర్లగ్నం వారికి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ధనుర్లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఇంచుమించు 60% కంటే ఎక్కువ అనుకూలత ఉన్న నెలగా నెలలు చూసుకోవాల్సి వస్తుంది. మిగిలిన 40% ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి? వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు ఉద్యోగ అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎదురు చూసిన ఏదో ఒక రకమైన ఉద్యోగం అయితే నెల మీకు లభించడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. రుణాలు తీర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, గురువు మనకు వృషభంలోకి వెళ్ళినప్పటి నుంచి అవకాశం ఉంటుంది కాబట్టి రుణ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయవచ్చు. తండ్రితో ఏదైనా మాట్లాడాలన్నా, ఈ ఆస్తిపాస్తుల వ్యవహారంలో ఏదైనా చేయవలసి ఉన్నా, మనకు రావాల్సిన ధనం కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటి గురించి మాట్లాడాలన్నా, కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకొని ఈ విషయాల గురించి మాట్లాడాలన్నా ఈ నెల మీకు మొదటి 20 రోజులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ప్రయత్నం అయితే చేయవలసి ఉంటారు. మొదటి 20 రోజుల సమయాన్ని ఉపయోగించుకోండి. సద్వినియోగం అవ్వడానికి, మీకు అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం సమస్యల పరిష్కారానికి కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మీరు చేసే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ గృహం కొనుగోలు కానీ నిర్మాణం కానీ ఈ నెలలో ధనుర్లగ్నం వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ప్రయత్నం చేయవద్దండి. చేశారంటే కొత్త సమస్యలు చిక్కుకోవడానికి, గృహం కొనుగోలు కానీ నిర్మాణం కానీ ప్రారంభించినప్పటి నుంచి కొత్త సమస్యల ప్రారంభానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల ధనుర్లగ్నం వాళ్ళు గృహ నిర్మాణం, గృహం కొనుగోలు వంటి ప్రయత్నాలు చేయకపోవడం అత్యంత ఉత్తమం. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతే, అంటే నిర్ణయలోపం అనేది ఇప్పుడు ధనుర్లగ్నం వాళ్ళు ఇంచుమించు 1.5 సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతోంది. సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని 100 సార్లు ఆలోచించడం, ఈ 100 సార్లు ఆలోచించినా కూడా దాన్ని ఫైనలైజ్ చేసుకోలేక ఇబ్బంది పడడం, ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు సరైన నిర్ణయం చేసుకోలేకపోయినా సరే, మనం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని అర్థం చేసుకోలేకపోయినా కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం తీసుకోండి. వాళ్ళు అవునా కాదా అని కరెక్షన్ చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. వాళ్ళు మీకంటే తెలివి తక్కువగా ఉన్న వాళ్ళైనా సరే ఈ నెల ఉన్న గ్రహస్థితి రీత్యా వాళ్ళ సలహా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి జీవిత భాగస్వామి సహకారం తీసుకొని సరైన నిర్ణయం తీసుకొని ఉన్న అనుకూలతలను సద్వినియోగపరుచుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసిందిగా ధనుర్లగ్న జాతకులకి సూచన. కానీ మీరు ఎన్ని చేసినా మీ తల్లిగారు మీరు చేసిన నిర్ణయాలు కావచ్చు, చేసిన పని కావచ్చు అంగీకరించలేకపోవచ్చు, ఆవిడ సంతృప్తి చెందకపోవచ్చు. కానీ మనం చేయగలిగింది ఏం లేదు. అందరూ సంతృప్తి పరచలేం. కాబట్టి సర్ది చెప్పుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే మీ చేతుల్లో ఉండే పని. ఓకే అండి, ఈ నెల ధనుర్లగ్నం వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆదిత్య హృదయ పారాయణం, సూర్యారాధన, హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలం ఉంది. ఒకవేళ మీకు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసే అలవాటు ఉంటే
మిగతా వేరే ఏం చేయవలసిన అవసరం లేదు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవాల్సిందిగా ధనులగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మకర లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం సూర్యుడి సింహ సంచారాన్ని అనుసరించి మకర లగ్నం జాతకులకి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మకర లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది పరిస్థితి. ఉన్న ఒకంత అనుకూలత కూడా పొందడానికి అవకాశం లేకుండా చేసేసింది ఈ నెల ఉన్న పరిస్థితి. అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం అయిన విధంగా పరిస్థితి అయితే కనిపించడానికి పూర్తి స్థాయిలో అవకాశం కనిపిస్తోంది. కొంతవరకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం పూర్తి స్థాయిలో స్తంభన అనేది ఈ నెల చూడటానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది మకర లగ్న జాతకులకి. ఇంచుమించు ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితి అయితే చూసి ఉండకపోవచ్చు. సరే, ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మన మాట కారణంగా మనం సమస్యలు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సేమ్ టైం మాట కొంచెం దుడుగ్గాను ఉద్రేకంగాను రావడానికి అవకాశం ఉంది. ఇతరులు తగ్గించపోయి మనం తక్కువ కావడానికి, ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపెట్టబోయి మనం చులకన లోకువా కావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మాట ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలుగుతారో మీరు అంత జాగ్రత్తగా ఉంటారో అనే విషయం మాత్రమే అర్థం చేసుకోండి. ఇతరులు మీరు తగ్గించవలసిన అవసరం లేదు. ఎవరెవరు గొప్ప తక్కువ అనేది ఎవరికి వారే గౌరవం పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేస్తారు కాబట్టి ఇతరుల లోపాలను ఎత్తి చూపవలసిన అవసరం మీకు లేదు. ఈ విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకొని ఉండండి. సేమ్ టైం ప్రభుత్వపరమైన కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళకు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కూడా కావచ్చు, మీరు ఇంతకుముందు ఎప్పుడెప్పుడో చేసిన పొరపాట్ల కారణంగా ఇప్పుడు సమస్యల్లో చిక్కులుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేసిన పొరపాట్ల కారణంగా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రభుత్వపరమైన పనులు చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది. ఈ నెలలో కొంతవరకు కేసులు ఫైల్ కావడం, అరెస్టులు కావడం, జైలుకి వెళ్ళడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంది. ఇది కేవలం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. ఈ విషయాన్ని మాత్రం అందరూ మనసులో పెట్టుకుని ఉండండి. తర్వాత ఇంకా సామాన్య వ్యక్తులకు ఎటువైపు నుంచి సమస్య వస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకునే విధంగా మాట కారణంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సేమ్ టైం మద్యపానం కారణంగా, సొంతంగా వాహనం నడపడం కారణంగా, సెల్ఫ్ డ్రైవింగ్ కారణంగా కూడా సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది కొంత పెద్ద స్థాయిలో సమస్యలకు గురి చేయడానికి, అంటే ఈ కల్తీ మద్యం తాగడం కావచ్చు, ఎక్కువ మద్యం తీసుకోవడం కావచ్చు, మద్యపానం చేసి ర్యాష్ డ్రైవింగ్ చేయడం కావచ్చు, లేదా దేనైనా వెళ్ళి గుద్దేయడం కావచ్చు, ఇటువంటి పరిస్థితుల కారణంగా సమస్యలు చిక్కులుకునే అవకాశం ఉంది. కాబట్టి మద్యపానం చేసి కుటుంబ సభ్యులందరితో వెళ్ళే సమయంలో సొంతంగా వాహనం నడపడం అనేది మకర లగ్నం వారికి అంత మంచిది కాదు. ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల వైపు మళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అందరూ ఎక్కడైనా బయట వెళ్ళవలసి వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా యూజ్ చేసుకోండి, లేదా వేరే డ్రైవర్ అయినా పెట్టుకోండి. కానీ సొంత ప్రయత్నాలు, సొంతంగా వాహనం నడపడం ఈ నెల మకర లగ్న జాతకులకు అంత మంచిది కాదు. అత్యవసరం కాదు అనుకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కానీ ప్రయాణాల్లో ఇబ్బంది లేదు, కానీ సొంతంగా వాహనం నడపడంలోనే సమస్య అంతా వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రయాణాలు చేసే సమయంలో సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఉన్న ఒకే ఒక అనుకూలత ఏంటి అంటే ఎప్పటి నుంచినో ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారానికి సంబంధించి మార్గం కనిపిస్తుంది. ఆ విషయాల్లో శుభవార్తలు వింటారు. మీ కింద ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో మీకు సహకరించే అవకాశం ఉంది. చెల్లెలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు, కో వర్కర్స్ కావచ్చు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు, మనకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క సహకారంతో ఈ నెలలో లాగేసే ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. కానీ వాహనాల రిపేర్ల కోసం ధనం వ్యయం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సొంతంగా వాహనం నడిపే సమయంలో 100 సార్లు ఆలోచించుకొని అయితే మీరు అడుగు ముందుకు వేయాల్సిందిగా సూచన. సేమ్ టైం విద్యుత్ సంబంధ పరికరాలు రిపేర్ల కోసం కావచ్చు, లేదా 2 వీలర్స్ వంటివి అయితే, అంటే వాహనాలు దొంగతనం కావడానికి కావచ్చు, సెల్ ఫోన్స్ దొంగతనం కావడానికి కావచ్చు, లేదా మీ డేటా చోరీ కావడానికి కావచ్చు, అంటే మీకు సంబంధించిన రహస్యాలు బయట వాళ్ళకు తెలియడానికి కావచ్చు అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో మాట్లాడే సమయంలో కావచ్చు, ఇతరులకు మీ వివరాలు ఇచ్చే సమయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని అడుగు ముందుకు వేయవలసిందిగా మకర లగ్న జాతకులకు సూచన. దైవానుకూలతతో మాత్రమే ముందరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. గ్రామదేవత ఆరాధన ప్రతిరోజు చేసుకోండి. చాలా వరకు మీకున్న సమస్యల నుంచి బయటపడడానికి మార్గం చూపిస్తుంది. సేమ్ టైం వినాయకుడు, మహాగణపతి ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ ముందరకు వెళ్ళవలసిందిగా మకర లగ్న జాతకులకు సూచన. మళ్ళీ చెబుతున్నాను, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. సేమ్ టైం మద్యపానం చేసి వాహనాలు నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి
మద్యపానం అన్న మానండి, వాహనం నడపడం అన్న మానుకోండి ఈ నెల వరకు. ఓకే, ఇది అండి సూర్యుడి సింహ సంచారాన్ని అనుసరించి మకర లగ్న జాతకులకి ఈ నెల ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన వివరణ. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కుంభలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి కుంభలగ్నం వారికి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక కుంభలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే 40% అనుకూలత, 60% ప్రతికూలత ఉన్న నెలగా చూసుకోవాల్సి ఉంటుంది. అనుకూలత ఏంటి అంటే సమయానికి ధనం చేతికి అందుతుంది, వచ్చే ప్రతి సమస్యను మాటతో మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సో ఎలా చెబితే వింటారు ఎదుటి వాళ్ళు అనే సంగతి మీకు తెలుస్తుంది. ఆ విధంగా మాట్లాడి కేవలం మాట్లాడడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఉద్రేకపడినా ఇంకా తర్వాత మీరు మాట్లాడి చెప్పినా వినే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విషయం మాత్రం దృష్టిలో పెట్టుకొని కుంభలగ్నం వాళ్ళు ప్రవర్తించవలసి ఉంటుంది. కానీ సమయానికి ధనం అయితే చేతికి అందుతుంది, ధనం విషయంలో ఇబ్బందులు అయితే లేవు, కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవలసి ఉంటుంది. ప్రతికూలతలకు అన్ని వైపుల నుంచి అవకాశం ఉంటున్నాయి. ప్రయాణాలు కావచ్చు, గృహంలో పరిస్థితులు కావచ్చు, మన ఆలోచనలు కూడా కావచ్చు, పిల్లలు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారితో మన ప్రవర్తన కావచ్చు. అంటే కాదేది సమస్యకు అనర్హం అన్న విధంగా ఉంటుంది ఈ నెల కుంభలగ్నం వారికి సంబంధించిన గ్రహస్థితి. ఎటుపోయి ఎటొచ్చినా సమస్యలు తెచ్చుకోవడానికి అన్ని వైపులా సహకరించే గ్రహస్థితి కానీ ఈ నెల కుంభలగ్నం వాళ్ళది ఉంటుంది. కానీ ఒక్క చిన్న అదృష్టం, మనం మాట్లాడితే మాటకు విలువ ఉంటుంది, మనం మాట్లాడితే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది, మాట చెల్లుబాటు అవుతుంది. ఈ ఒక విషయం మాత్రం నెలంతా పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ఒక విషయాన్ని సద్వినియోగపరుచుకొని మీరు ప్రయత్నాలు కొనసాగించుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం మనం మాట జారినా, దారి తప్పినా తర్వాత దీని ద్వారా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఉండండి. సేమ్ టైం పిల్లల యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఆ విషయంలో అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ పిల్లలు మీతో ర్యాష్గా బిహేవ్ చేసినా వాళ్ళని కొట్టే పని, తిట్టే పని పెట్టుకోవద్దండి. విషయం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మెల్లగా మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి, మారతారు. మీరు కోపగించుకున్నా, కొట్టినా వాళ్ళు మీ చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొట్టడం అంత మంచిది కాదు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించవలసి ఉంటుంది. పిల్లల్ని దండించారు అంటే ఈ క్షణానికి మీరేమన్నా గెలవచ్చు, కానీ జీవితకాలం మీరు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మాత్రమే కుంభలగ్నం వాళ్ళు ప్రవర్తించండి ఈ నెల మాత్రం. ఇంకా సమస్య అంతా జీవిత భాగస్వామితో. మీరు అవునంటే వాళ్ళు కాదంటారు, వాళ్ళు కాదంటే మీరు అవునంటారు. వారితో మాట్లాడే విషయంలో కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు సర్దుకొని పోయే ప్రయత్నం చేయండి, లేదా మౌనంగా ఉండే ప్రయత్నం అయినా చేయండి. కోపగించుకోవడం వల్ల కానీ, గొడవ పడడం వల్ల కానీ తర్వాత నష్టపోయేది, ఇబ్బంది పడేది మీరే అయి ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని వారితో ప్రవర్తించవలసి ఉంటుంది. మిగతా అందరూ చేయి వదిలినా పర్లేదు, జీవిత భాగస్వామి చేయి వదిలితే గౌరవ మర్యాదల భంగం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తగ్గాలా నెగ్గాలా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మద్యపానం చేసి వాహనాలు నడిపారో ఇంకా మళ్ళీ ఆలోచించవలసిన అవసరమే ఉండకపోవచ్చు. అష్టమంలో శుక్రుడు కుజుడికి దొరుకుతున్నారు. ప్రమాదాలకు 100కు 100% అవకాశం ఉన్న నెల కాబట్టి మద్యపానం చేసి వాహనాలు నడిపే ప్రయత్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దండి. ప్రాణ సంకటంగా మారడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం ప్రయాణాలు చేసే సమయంలో శివాలయానికి కానీ లేదా గ్రామదేవత ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ కుంకుమ లేదా విభూది అర్చన చేయించి తెచ్చిపెట్టుకొని ఇంట్లో పెట్టుకొని ఆ కుంకుమ లేదా విభూది నుదుటున ధరించి మాత్రమే ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంటే మనం ఎంత ఆపుకోవాలన్నా ప్రయాణాలు ఆపుకోలేము ఇప్పుడున్న జీవన పరిస్థితుల్లో. కాబట్టి ఆ కుంకుమ లేదా విభూది నుదుటిని ధరించి మాత్రమే ప్రయాణాలు చేయండి. కొంత గోచారం రీత్యా వచ్చే సమస్యల పరిష్కారానికి మన భగవత్ అనుగ్రహం అనేది సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఉద్యోగం విషయంలో ఒకదాని తర్వాత ఏదో ఒక సమస్యలు చిక్కుముళ్ళు వస్తూనే ఉంటాయి. మనం ఎంత చేసినా కూడా అవతల వాళ్ళు సంతృప్తి చెందడం ఉండదు, లేదా మనకే కూడా సంతృప్తి ఉండదు. అంటే ఇంతకుముందు బాగా చేసాం, ఇప్పుడు ఎందుకు మనం చేయలేకపోతున్నామని మన పనిలో ఉన్న లోపాలు మనకే కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం విషయంలో మనం ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు ఇంతకుముందు చేసినంత బాగా ఇప్పుడు చేయడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఎంతవరకు జరుగుతుందో జరిగినంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ విషయంలో మీరు కొత్త టెన్షన్ పెట్టుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరిష్కారానికి అయితే అవకాశం లేదు. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఈ నెల ఏంటంటే ఖర్చులు ఎట్టి పరిస్థితిలో మీరు అదుపు చేయలేరు. అన్ని వైపుల నుంచి ఖర్చులకు అవకాశం కనిపిస్తుంది.
పిల్లల విషయంలో కావచ్చు, అంటే పిల్లలకు కట్టే ఫీజుల దగ్గర నుంచి, వాళ్ళకు వచ్చే ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న పరిస్థితుల కోసం కావచ్చు, ఇంట్లో ఏదైనా ఇంట్లో ఉన్న పరిస్థితుల కోసం ఖర్చులు పెట్టవలసి రావడం కావచ్చు. ఖచ్చితంగా ఖర్చులు అనేది మీరు ఊహించిన దానికంటే కొన్ని 10 రెట్లు ఎక్కువైతే ఖర్చులైతే ఉన్నాయి. ఖర్చులకైతే మాత్రం సిద్ధంగా ఉండండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే వాహనాల రిపేర్లు, విద్యుత్ సంబంధ పరికరాలు ఏవైనా కావచ్చు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జు, ఏసీ, ఇలా ఏదో ఒక విద్యుత్ సంబంధ పరికరాల రిపేర్లు కావచ్చు, వాహనాలు ఇటువంటివి దొంగిలింపబడడానికి కావచ్చు, లేదా ప్రమాదాలు జరగడానికి కావచ్చు, లేదా వాహనాలు రిపేర్లు రావడానికి కావచ్చు, వాటి కోసం ధనం వ్యయం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనం ఖర్చు అనేది మాత్రం మీ చేయి దాటిపోవడానికి అవకాశం ఉంది. మీరు కంట్రోల్ చేయలేరు ఈ నెలలో వచ్చే ఖర్చుల్ని. ఓకే, ఇదే అండి కుంభలగ్నానికి సంబంధించిన సూర్యుడు సింహ సంచార మాస ఫలితాలు. జాగ్రత్తగా ఉండండి, ఉద్రేకపడవద్దు. ఈ కారణంగా సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మీ ఆరోగ్య పరిస్థితుల విషయానికి వస్తే కళ్ళు మంటలు, తలనొప్పి, జ్వరం రావడానికి కూడా అవకాశం ఉంది. అది వైరల్ ఫీవర్స్ కూడా కావచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఇంకా శివారాధన, గ్రామదేవత ఆరాధన, ఇందాక మనం చెప్పుకున్న విధంగా కుంకుమ లేదా విభూది అర్చన చేయించి తెచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు నుదురును ధరించి మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవాల్సిందిగా కుంభలగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మీనలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి మీనలగ్నం వారికి ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక నెల రోజులకి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మీన లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే మిశ్రమ ఫలితాలు కలిగిన నెలగా ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. అనుకూలత ఎంత ఉంటుందో ప్రతికూలత కూడా అంతే ఉంటుంది. గృహ మార్పులు, గృహ నిర్మాణం, గృహాల కొనుగోలు, భూముల కొనుగోలు కూడా. భూముల కొనుగోలు కంటే గృహాల నిర్మాణం కొనుగోలుకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి గృహ నిర్మాణం కావచ్చు, గృహ ప్రవేశాలు కావచ్చు, గృహాలు అంటే అద్దెలు మార్చుకోవడానికి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. రాత్రి సమయమైనా సరే మీనలగ్నాన్ని ఉపయోగించుకొని మీరు గృహ మార్పులు అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సాయంత్రం సమయంలో వస్తుంది మీనలగ్నం, వేరే గత్యంతరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మీనలగ్నాన్ని అనుసరించే మీరు గృహ మార్పు కావచ్చు, గృహప్రవేశం కావచ్చు చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ టైం వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసుకోవాలన్నా కూడా చేసుకోండి, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. విద్యుత్ సంబంధ వస్తువులు కావచ్చు, ఇటువంటివి ఏదైనా సరే గృహోపకరణాలు ఏదైనా కొనుగోలు చేసుకోవాలన్నా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది, కొనుగోలు చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఇప్పటికే ప్రయత్నం చేసిన వాళ్ళకైతే ఈ నెలలో మీరు కోరుకున్న విధంగా ఉద్యోగం లభించడానికి అవకాశం కనిపిస్తుంది. పోలీసు రంగం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రక్షణ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ నెల ఖచ్చితంగా అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ జాబ్స్ కూడా కానీ అప్లై చేయాలన్నా కూడా చేసుకోండి, ఖచ్చితంగా అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధం కుదరడానికి అవకాశం ఉంది. లేదా ఇప్పటికే వివాహ ప్రయత్నాలు చేసిన వాళ్ళకైతే ఈ నెలలో వివాహాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వివాహం విషయంలో పూర్తిస్థాయి అనుకూలత ఉన్న నెలగా ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తాయి. ప్రయాణ సంబంధ అనుకూలతలు కావచ్చు, లాభాలు కావచ్చు, లేదా ప్రయాణ సంబంధమైన వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకు కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ కంపెనీ కావచ్చు, లేదా బస్సులు, వెహికల్స్, వీటి ద్వారా ధన సంపాదన పొందే వాళ్ళకి కావచ్చు, ట్యాక్సీలు రన్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఇంకా అనుకూలత ఎంత ఉందో ప్రతికూలత కూడా అంతే ఉంది. కాబట్టి ఆ ప్రతికూలతలు ఏంటి అంటే ఖర్చులు. మీరు ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారో అన్ని రూపాలలో కూడా ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంటుంది ఈ నెల మీనలగ్నం వారికి. కానీ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ధనం వచ్చి ఖర్చు అవుతుంది, దీనికి సంతోషపడవచ్చు. రుణ సమస్యల పరిష్కారానికి అంటే రుణాలు తీర్చడానికి అవకాశం లేదు, కానీ ఖర్చులకు తగినంతగా ధనం చేతికి వస్తూ ఉంటుంది, దీనికైతే సంతోషపడాల్సి ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైన ఖర్చులు కావచ్చు, రుణాల సమస్య తీర్చడానికి కావచ్చు అవకాశం లేదు. ప్రయత్నం చేసినా అనుకూలత ఏర్పడుతుందని చెప్పడం కష్టం. వ్యాపారస్తులకు మాత్రం మీరు ఎదురు చూసిన దానికంటే మంచి వ్యాపారాలు జరుగుతాయి, మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. మీరు కోరుకున్న విధంగా ఈ నెల పూర్తిగా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ధనం ఖర్చుల్ని అనేది మీరు అదుపు చేయలేరు. సేమ్ టైం రుణ సంబంధమైన సమస్యల పరిష్కారానికి కూడా ఈ నెలలో అవకాశం లేదు. అదే సమయంలో కుటుంబ సభ్యుల అనారోగ్యాల కోసం ధనం ఏమైతే ఎక్కువ చేయవలసి ఉంటుంది, లేదా అనవసర ఖర్చులైనా సరే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే అండి సూర్యుడు సింహ సంచార లగ్న మాస ఫలితాలు మీనలగ్నం వారికి. మరింత అనుకూలత కోసం లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన, మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం పూర్తి స్థాయిలో అనుకూలత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.